దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు పేర మీ అందరికీ ఈ ఉదయకాలపు దైవ దీవెనలు మీకు సమృద్ధిగా కలగాలని దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయాన నేను చేయు ప్రార్థన ఉన్నది. అనుదిన వాక్యాహారంలో భాగంగా మరొక దినాన మీతో కలిసి దేవుని వాక్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, నేటి దిన ధ్యానము కొరకు లేఖనములో మనము ఒక మాట చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 6వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుతున్నాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున యెషయా ప్రవక్తకు కలిగిన ఒక అద్భుతమైన దర్శనం. ఆ దర్శనంలో అత్యున్నత సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండటం యెషయా ప్రవక్తకు కలిగిన దర్శనం. అంటే ఒక సింహాసనం ఉంది, అది అత్యున్నతమైన సింహాసనం. ఆ సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట, ఇది ఒక ప్రత్యేకమైన దర్శనముగా యెషయా ప్రవక్త పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్తకు ఈ దర్శనం కలిగిన సమయం ఎప్పుడో కూడా లేఖనం స్పష్టం చేస్తూ ఉంది. ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున, ఆ సంవత్సరమున ప్రవక్త అయిన యెషయాకు కలిగిన ఈ దర్శనం. ఉజ్జియా మృతి పొందినప్పుడు కలుగుట ఏమిటి? ఉజ్జియా యూదా దేశాన్ని పరిపాలన చేసినటువంటి రాజులలో ఉజ్జియా ఒకరు. ఉజ్జియా దాదాపుగా 16 సంవత్సరముల వయస్సులో సింహాసనం మీదకి వచ్చి 52 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేశాడు. ఉజ్జియాను గురించి మనకు దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 26వ అధ్యాయంలో చెప్పబడిన సంగతి. ఉజ్జియా, ఆయన గురించి కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. 26వ అధ్యాయం 16వ వచనంలో ఉజ్జియాను గురించి లేఖనం మాట్లాడుతుంది. అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయెను. స్థిరపడిన తరువాత గర్వించు స్వభావము అంటే, అతడు స్థిరపడక మునుపు గర్వపు మనస్సు లేదు. అతడు స్థిరపడక మునుపు దేవునికి ఇష్టడైన మనిషిగానే ఇష్టమైన మనస్సు కలిగిన వాడై జీవించాడు. కానీ ఇతను ఒక స్థాయిలో స్థిరపడిన తరువాత గర్వించాడు. గర్వించి చెడిపోయెను. గర్వం మనుషులను చెడగొట్టేది.
దేవునికి అయిష్టమైనటువంటి స్వభావము గర్వము. నాశనమునకు ముందు ఉండేది గర్వము. గర్వహృదయులు యెహోవాకు అసహ్యులు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఒక మెట్టు మీద నుంచి మరొక మెట్టు మీదికి, అనగా ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఇహలోక జీవితము కానీ ఏదైనా కానీ అది ఒకే విధంగా గర్వము చోటు చేసుకోకుండా ఉండాలి. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన తరువాత నీవు గర్వించినట్టయితే చెడిపోవడం జరుగుతుంది. ఉజ్జియా స్వభావం అది, గర్వించి చెడిపోయాను. మరొక విషయం ఏమిటో తెలుసా? ఉజ్జియా యెహోవా మీద ద్రోహము చేసినటువంటి వాడు. ఆ తరువాత యాజకుల మీద 18వ వచనం చూస్తే, రాజైన ఉజ్జియాను ఇతడు ఏదో భిన్నమైన సంగతి, యాజకులు తప్ప మిగిలిన వారు చేయకూడని సంగతిని ఇతడు చేస్తూ ఉన్నాడు. అందుకు యాజకులు ఆయన మీద కోపగించారు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకు ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారు యాజకులు వారు ఉన్నారు, అది వారి పని, నీ పని కాదు. పరిశుద్ధ స్థలం నుంచి బయటికి రా, నీవు ద్రోహం చేశావు అన్నా. అప్పుడు దేవుడైన యెహోవా సన్నిధి ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తి చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. వీని స్వభావము యాజకుని మీద కోపం చూపటం, యాజకుని మీద తిరుగుబాటు చేయటం. వాళ్ళు ఏం చెప్పారు? వాక్యానికి విధికి విరుద్ధమైనటువంటి సంగతి నీవు చేయవద్దు, నీవు చేయకూడదు, నీవు యెహోవాకు ద్రోహం చేయుచున్నావు అని వారు కేకలు పెడుతున్నారు. నీవు ద్రోహం చేస్తున్నావయ్యా, నువ్వు సరి చేసుకో అంటే, ఉజ్జియా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ధూపం వేయటానికి ఉన్నప్పుడు, ధూపం వేసే పని ఎవరిది? యాజకుని పని. అది యాజకుని పని. లేవీయులు ప్రత్యేకించబడిన వారు ఉన్నారు, యాజకులు ఉన్నారు, వారు చేయాల్సిన పని అది. నువ్వెట్ట చేస్తావు? నువ్వు చేయకూడదంటే వారి మీద తిరుగుబాటు చేశాడు, రౌద్రం చూపించారు వారి మీద. దేవుని బిడ్డలారా, ఆ తరువాత యెహోవా మొత్తెనని ఎరుగక బయటకు వెళ్ళుటకు తానును త్వరపడెను. కుష్టు కలిగిన వాడై ఉన్నాడు. అక్కడే కుష్టు పుట్టింది, వాని నొసట కుష్టు పుట్టింది. దేవుని బిడ్డలారా, నొసట కుష్టు పుట్టడం. ఇంకొక మాట ఏమిటో చెప్పమంటారా? 22వ వచనంలో ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను, అతడు కుష్టి రోగిగానే చనిపోయాడు. ఉజ్జియా గురించి అతడు చనిపోయే నాటికి కుష్ఠిరోగి అయ్యే ఉన్నాడు, కుష్ఠిరోగి అయ్యే చనిపోయాడు. మరణించే సమయానికి అతడు కుష్ఠరోగిగానే ఉండిపోయాడు. 23వ వచనం, అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతన్ని పితరుల దగ్గర అతన్ని పాతి పెట్టిరి. దేవుని బిడ్డలారా, ఉజ్జియా ఇటువంటి స్వభావం కలిగిన వాడు. ఇప్పుడు మనలో ఇలాంటి స్వభావము చచ్చిపోయినప్పుడు అప్పుడు కలుగుతుంది ప్రత్యక్షత. ఉజ్జియా మృతి పొందినప్పుడు, ఒకవేళ ఉజ్జియా వంటి స్వభావము మనలో కలిగిందనుకో,
మనము దైవ దర్శనాన్ని పొందలేము. యెషయా గ్రంథంలో మనం చదివిన 6వ అధ్యాయంలో సంగతి ఏమిటి? ఉజ్జియా మృతి పొందినటువంటి సంవత్సరమున అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండటం యెషయా ప్రవక్త చూచాడు. అటువంటి దర్శనం మనకు కలగాలి అంటే మనము ఇదిగో ఈ స్వభావాన్ని చంపుకోవాలి. గర్వించు స్వభావము, స్థిరపడిన తరువాత గర్వించు స్వభావము, దాన్ని వదులుకోవాలి. ద్రోహ కార్యము చేయటం మానివేయాలి. యాజకుల మీద రౌద్రము విడిచిపెట్టాలి. అప్పుడు నీకు దర్శనం కలుగుతుంది, లేకపోతే నీకు దర్శనం కలగదు. కాబట్టి మనము దర్శనము పొందటానికి ఇటువంటి స్వభావాన్ని మనం చంపుకోవాలి, చచ్చిన వారం అవ్వాలి. ఈ స్వభావాన్ని చచ్చినట్టయితే అప్పుడు మనము ప్రత్యక్షత పొందుకుంటాం, దర్శనం పొందుతాం. అటువంటి దర్శనం ప్రభు వీక్షిస్తున్న మీకు మనందరికీ కలుగ చేయునుగాక. ఆమేన్. తండ్రి, మీకు స్తోత్రం. ఈ దినాన మీరు ఇచ్చిన వాక్యము కొరకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యమును మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని, ఈ దినమంతా మా తండ్రి మిమ్మను సంతోషపరచు విధంగా చేయండి. మీ దర్శనాన్ని పొందుకునే కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడి నడిపించునుగాక. ఆమేన్.